హాయ్ అండి, అందరికీ నమస్తే. బైపాస్ నుండి ఇల్లందు వెళ్ళే మార్గంలో శ్రీనివాస ఇండస్ట్రీ ఎదురుగా రోడ్డు గత సంవత్సరం నుండి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ వర్షాలు పడుతున్న తీరంలో ఈ రోడ్డు అనేది ప్రతిసారి ప్రాబ్లం అవుతుంది. రాకపోకలు, ప్రజలు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గుంతల్ని మరమ్మతు చేయడానికి కనీసం అధికార పార్టీ నాయకులైనా అధికారులైనా పట్టించుకొని స్థితి ఏర్పడింది. ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు అనేటివి ప్రమాదం జరిగిన తర్వాత తీసుకునే బాధ్యత కంటే ప్రమాదం జరగకుండా ముందే ఇలాంటి బాధ్యతలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు, ప్రయాణికులు ఇబ్బందులు పడరని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ మరమ్మతులు అనేటివి పూర్తిగా వీటికి పరిష్కరించాలి. కానీ ఏదో వస్తున్నాము, లోయలు పెద్ద గుంతలు ఉన్నప్పుడు వాటిలో మట్టి పోయడం కరెక్ట్ కాదు. మట్టిని పోయడం వల్ల అది ఒక్కరోజు వరకే అవుతుందే కానీ ఇప్పటివరకు దీన్ని శాశ్వత పరిష్కారం చేయలేకపోతున్నారు. దయచేసి అధికారులైనా అధికార పార్టీ నాయకులైనా మీరు తక్షణమే వీటిని శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము. మా తరపునే కాదు, ప్రజల తరపున అందరి తరపున మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము ప్రయాణికులు కుటుంబంతో వెళ్ళేటప్పుడు రాత్రి సమయంలో దగ్గర ఉన్న వాళ్ళం అంటే గుర్తిస్తాము, కానీ దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎన్నోసార్లు యాక్సిడెంట్ అయ్యాయి. మేము దగ్గరుండి హాస్పిటల్కు తీసుకెళ్ళాము. ఇలాంటి వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరుకుంటున్నాము. చూడండి ఈ గుంతలు అయితే ఎలా ఉన్నాయో. రోజు ఇదే దారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ప్రతి ఒక్కరు వస్తున్నారు, వెళ్తున్నారు. మీకు ఈ లోయలు కనబడట్లేదా, గుంతలు కనబడట్లేదా? వీటికి మరమ్మతులు చేయాలని మీకు అనిపించట్లేదా? ఎందుకు ప్రజలతో ఆటలాడుకుంటున్నారు? మీరు తక్షణమే ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాము. ఒకసారి వచ్చి ట్రాక్టర్ మట్టి పోసారే కానీ వీటికి శాశ్వత పరిష్కారం చేయలేదు. ఇప్పటికైనా వీటికి శాశ్వత పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాము.